తనుజ పుట్టస్వామి 'ముద్దమందారం' సీరియల్తో పార్వతిగా అందరిని మెప్పించి బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్గా నిలిచి ఎంతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. రీసెంట్గా తనుజ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. చాలా కాలంగా నా మనసులో ఒక విషయం గురించి నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను నిందించడం ఆపండి. మీలాగే నేను నా జీవితం జీవిస్తున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను. మనందరం మన జీవితాలలో బిజీగానే ఉంటాం. నిజంగా ఒకటి అడుగుతున్నా, దయచేసి నన్ను, నా అభిమానులను నిందించడం లేదా ప్రతిదానికి పిఆర్ అని ట్యాగ్ పెట్టడం ఆపండి. నాకు అసలు ఎలాంటి పిఆర్ టీం లేదు. నా సోషల్ అకౌంట్స్ చూసుకునే ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అతను మీ సందేశాలు నాకు తెలియజేయడం తప్ప మరేది చెయ్యడు. ఎవరికైనా టార్గెట్ చేయడం అతని ఉద్దేశం అయితే, మీరు అనుకున్నట్లు నేను ఇంకా ఇంత నెగిటివిటీ, రోజు ఇంతమంది బాధ కలిగించే కామెంట్స్ అందుకుంటూ ఉంటానా? కొంతమంది నేను ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తున్నాను లేదా ఎవరి ఇమేజ్ చెడగొట్టాలని చేస్తున్నాను అంటున్నారు. ఇతరుల పట్ల చూపించే శ్రద్ధ నాకు అర్థమవుతుంది. అది మంచిదే. కానీ ఒక్కసారి ఆగి నేను ఏం అనుభవిస్తున్నానో ఆలోచించారా? నాకు బాధ కలగదు అనుకుంటున్నారా? ప్రతిరోజు నాపై వ్యక్తిగతమైన దుష్ప్రచారాలు, అవమానాలు అవసరం లేని అన్నీ వస్తున్నాయి. ఒక మహిళగా మనుషులు చాలా సులభంగా మన గౌరవం, మన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇవి చిన్న మాటలు కావు. ఇవి లోతుగా గాయపరుస్తాయి. చాలా రోజులు మనసులోనే ఉంటాయి. ఈ బాధతో నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కువగా నేను మౌనంగా ఉంటాను. నేను తప్పు చేశానని కాదు, బలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నానని. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. వాళ్ళు కూడా నా గురించి రాసే ప్రతిదీ చూస్తారు. అటువంటి మాటలు చదివితే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఊహించండి. ఈ ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలియదు. నన్నే కాదు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళను కూడా ద్వేషంతో టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఎవరి గురించి చెడుగా ప్రచారం చేయడం వల్ల అసలు ప్రజలకు ఏం లాభం? నెగిటివిటీ పంచడం వల్ల ఎవరికీ శాంతి రాదు. నేను ఎవరిని కింద పడేయడానికి రాలేదు. డ్రామా క్రియేట్ చేయడానికి రాలేదు. నేను కేవలం గౌరవంతో జీవించాలని, నా పని శాంతిగా చేసుకోవాలని, ఒక మనిషిగా నాకు కూడా గౌరవం ఇవ్వాలని మాత్రమే కోరుకుంటున్నాను అంటూ తనుజ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది. కళ్యాణ్ కూడా తనుజ పోస్ట్ పెట్టిన తర్వాత తన ఇన్స్టాలో స్టోరీ పెట్టడం జరిగింది. హాయ్ అందరికీ. కొంతకాలంగా కొన్ని నెగిటివ్ కామెంట్స్, మెసేజ్లు గమనిస్తున్నాను. అందుకే ఒక విషయం క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. మేమిద్దరం కలిసి ఫోటోలు పెట్టకపోవడం లేదా సోషల్ మీడియాలో కనిపించకపోవడం అంటే మేం మాట్లాడుకోవడం లేదు లేదా టచ్లో లేమని అర్థం కాదు. ప్రస్తుతం మేమిద్దరం మా పనులు, వ్యక్తిగత బాధ్యతలు ఉన్నాయి. దయచేసి మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి. అనవసరంగా ఊహాగానాలు చేయకండి. మేము సంతోషంగానే ఉన్నాం. ఇంకా టచ్లోనే ఉన్నాం. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. పాజిటివిటీని కొనసాగిద్దాం అంటూ కళ్యాణ్ రాసుకొచ్చారు. అసలు వాళ్ళు ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? బిగ్ బాస్ షో అయిపోయి 40-41 రోజులు అవుతున్నా ఇంకా కళ్యాణ్ తనుజ మీద నెగిటివిటీ మాత్రం ఆపడం లేదు. నెగిటివ్ కామెంట్స్ చేయడం కూడా ఆపట్లేదు. నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి మీకు అది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ అవతల వ్యక్తికి అది డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. ఒక్కోసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవచ్చు. కొంతమంది సోషల్ మీడియానే
వదిలివేయచ్చు. ఎందుకు ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కళ్యాణ్ తనుజ విషయంలో? ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది, అసలు ఆగడం లేదు నెగిటివిటీ మాత్రం. కామెంట్స్ చేసే వాళ్ళకి మనకి ఒకరి జీవితం మీద తీర్పు చెప్పే హక్కు లేదు. వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. మీకు నచ్చితే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే ఇగ్నోర్ వదిలేయండి, అన్ఫాలో చేయండి. వాళ్ళని ఇంత హేట్రేట్ చేసుకుంటూ నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. కళ్యాణ్ తనుజ విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్కి మీరేమంటారో ఈ వీడియోకి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.